నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది బంగ్లాదేశ్లో ఇది షేక్ హసీనా మాజీ ప్రధాని, అదే అవుస్టెడ్ అంటే తొలగింపబడిన, బలవంతంగా పారదోలబడిన లేదా తొలగించబడినటువంటి ప్రధాని షేక్ హసీనా గారి యొక్క అది ఆమె మీకు తెలిసిందే కదా, ఆమె మన భారతదేశంకి ఏమంటారు రక్షణ కోసం వచ్చింది. సో ఆ క్రమంలో ఏది ఆమెకు సంబంధించిన మద్దతుదారుల మీద ఏది దాడులు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు? ఎవరైతే బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలను బహిష్కరించారో సో ఆ పార్టీలు వెనకాల షేక్ హసీనా గారు చెప్పినట్టు వేరే దేశాలు, ముఖ్యంగా అమెరికా ఇది ఏదో ఐలాండ్ కావాలని అడిగితే ఇవ్వలేదని చెప్పి ఇది ఒక కుట్ర ప్రకారం చేసిర్రు అనేది షేక్ హసీనా గారు మాజీ ప్రధాని గారు అంటున్నారు. ఓకే, ఏది ఏమైనప్పటికీ అది ఒక విద్యార్థుల రిజర్వేషన్ సమస్య అని స్టార్ట్ చేశారు, కానీ నిజంగా చెప్పాలంటే అది విద్యార్థుల సమస్య కాదు. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు అంటే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, ఏది రిజర్వేషన్ ని 30% నుంచి 5% కుదించడం జరిగింది కదా. అంటే ఈ రిజర్వేషన్ అంటే ఏంటంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటే 1971లో ఇందిరాగాంధీ గారు అప్పుడు మన భారత ప్రభుత్వము సహకారంతో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడడంలో మనం చేసిన సహకారంలో అప్పుడు ఆ యొక్క బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో పాల్గొన్నటువంటి అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకి గాని స్వాతంత్ర సమర యోధులకు గాని 30% ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యా సంస్థలలో వాటా అనే రిజర్వేషన్ అనేది ఉంటే దాన్ని అట్లనే కొనసాగిస్తామంటే అది కాదు అని విద్యార్థులు ధర్నా చేసిండ్రు. ఆ క్రమంలో ఏది 5% సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, 5% తగ్గించి. అయినా కానీ వీళ్ళు ఉద్యమాలు ఆపలేదు. అట్లనే ఆమె షేక్ హసీనా గారు దేశం విడిచి పారిపోయే స్థాయికి తీసుకొని వచ్చారు. అంటే ఇది విద్యార్థులు వాళ్ళ డిమాండ్ నిజంగా రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ అది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక ఆగేవి. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, మొన్న ఎప్పుడైతే ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు బహిష్కరించినాయో వాళ్ళు ఎప్పటి నుంచో పగబెట్టుకొని ఉన్నారు. అంటే ఒక కుట్ర ప్రకారం ఇది చేశారు. పెద్ద దేశంలో భిన్న ఆలోచనలు ఉన్న దేశంలో అయితే ఇలాంటివి జరగవు. చిన్న చిన్న దేశాల్లో ఏంది అంటే ఏమంటారు ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఫిజీ దేశంలో, పాకిస్తాన్ లో, లేకపోతే ఈ యొక్క మయన్మార్ అంటే బర్మా, అట్లనే ఈ యొక్క బంగ్లాదేశ్ లో ఇట్లాంటి చిన్న చిన్న దేశాల్లోనే ఈ కూపులు సాధ్యం. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఇప్పుడు నిరసనకారులను కంట్రోల్ చేయడం అనేది ఆర్మీకి కానీ పోలీసు వాళ్ళకి పెద్ద విషయం కాదు. అర్థమైందా? చేయొచ్చు, కానీ ఇక్కడ చేయలేదు. బంగ్లాదేశ్ లో చేయలేకపోయారు. ఎందుకని అంటే ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది, ఆ ప్రతిపక్ష వాళ్ళు కానీ లేకపోతే ఆ యొక్క విదేశాలు కానీ వాళ్ళతోటి కూడా ఆర్మీకి సంబంధించిన నిర్ణయం తీసుకునే పెద్దలు కుమ్మక్కయ్యారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ చిన్న చిన్న దేశాలతోటి అది సాధ్యమవుతుంది. ఇప్పుడు అమెరికా భారతదేశంలో ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే చేయడం అంత ఈజీ కాదు చేయడం. అర్థమైందా? పెద్ద దేశాల్లో అయితే అంత ఈజీ కాదు. ఎందుకంటే భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నవారు, ఒక డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది కాబట్టి ఒక సింపుల్ గా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఉండదు. బిగ్గర్ ఉన్నప్పుడు చిన్న చిన్న దేశాల్లో సాధ్యమవుతుంది. ఇప్పుడు నేపాల్లో సాధ్యమవుతుంది. ఓకే, అందుకే ఇది అయితే ఈ క్రమంలో నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఆర్మీ సహకారం లేకుండా షేక్ హసీనా గారు దిగిపోయేవారు కాదు. షేక్ హసీనా గారికి ఆర్మీ పూర్తిగా మద్దతు ఇచ్చి ఉంటే తప్పకుండా అక్కడ ఆమె ప్రభుత్వము ఆమె అట్లనే ప్రధానిగా కొనసాగేది. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వద్దాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏంది ఇప్పుడు ఇప్పుడు దరిద్రం ఉండా కొడుకులు చూడు, బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన బ్రాహ్మణ తీవ్రవాద భారతదేశంలో జరిగిన అన్ని, నేనేమంటున్నా అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లు, పాకిస్తాన్ లో ఉన్న ఆ జమాతే ఇస్లాం, ఇంకోటి ఏదో ఉన్నాయి కదా తీవ్రవాద సంస్థలు, ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న కొన్ని మూకలు, అట్లనే ఇంకా కొన్ని దేశాల్లో ఉన్న మూకలు, అట్లనే భారతదేశంలో ఉన్న తాలిబాన్లు తీవ్రవాదులు ఎవర్రా, తాలిబాన్ భావజాలం ఉన్న తీవ్రవాదులు ఎవర్రా అంటే ఈ బ్రాహ్మణ జనతా పార్టీ. ఇంకా అర్థమైందా? బ్రాహ్మణ ఫేక్ వాడు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు వీళ్ళు. అర్థమైందా? అంటే ఎవరినైనా తోటి మానవులను చంపడానికి ఒక్క నిమిషం వెనకాడరు.
మీరు రీసెర్చ్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. భారతదేశం జరిగిన 99% దాడులు ఈ బ్రాహ్మణ జనతా పార్టీ ఎంచింది వాని అధికారం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కానీ, వానికి చెడ్డ పేరు తేవడానికి కానీ, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తోటి కూడా ఈ దరిద్రులు చేయించారు. సో ఇట్లా అంటే వీళ్ళు తీవ్రవాద ఎక్స్ట్రీమిస్ట్, అంటే తీవ్రవాదం భావజాలం. వాడు తప్ప వేరే వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించేటోడు, వేరే మతమోడు ఉండకూడదు. మరి మొత్తం ఇవాళ ముస్లింలు మీద పడ్డారు. ఎందుకంటే ముస్లింలు ఈ బ్రాహ్మణ జనతా పార్టీకి ఓటేయరు అనేది వాని భావన. అంతకుముందు ఏంటంటే దళితుల మీద పడ్డారు. ఇప్పుడు దళితుల మీద ఎందుకు కామైనారు అంటే కొంతమంది దళితులను వానికి ఓటేసే యంగర్ జనరేషన్ కి ఇది చేస్తున్నారు. అంటే వాడికి ఓటు రావాలి, వాడి అధికారంలో ఉండాలి. వాడికి కాకుండా ఉంటే ఎంత నీచానికైనా దిగజారుతారు. అర్థమైందా? సో ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగితే ఓకే, మనం ఖండిద్దాము. ఎక్కడ జరిగినా, అది భారతదేశంలో మణిపూర్లో జరిగినా, ఉత్తరప్రదేశ్లో జరిగినా, లేకపోతే ఇంకో దగ్గర బీజేపీ పాలిత రాష్ట్రాలనే దాడులు అవుతాయి, బీజేపీ రాష్ట్రాలనే అగ్ని మంటలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పెట్టేదే వీడు మెజారిటీకి. వీడేం మంచి చేయడు, ఎవరికి మంచి చేయడు, మైనారిటీకి చేయడు, మెజారిటీకి చేయడు. కానీ మెజారిటీ ఓట్లు కావాలంటే బ్రిటిష్ వాడు వదిలేసి ఈ బ్రిటిష్ వాడిని బూట్లు నాకినటువంటి ఈ బ్రాహ్మణ జనతా పార్టీ వాళ్ళు వాడిని సిద్ధాంతం వీడి నేర్చుకున్నా, వీడి సిద్ధాంతం వాడి నేర్చుకున్నా, కానీ విభజించి పాలించు. తక్కువ మెజారిటీ మైనారిటీలను కొడితే మెజారిటీలను మంచి చేసినట్టు అవుతుందా? ఇలా భారతదేశంలో ముస్లింలు కొడితే హిందూకు మంచి చేసినట్టు అవుతుందా? సేమ్ థింగ్ బంగ్లాదేశ్ లో హిందూని కొడితే ముస్లిం మంచి చేసినట్టు అవుతుందా? సో అంటే మన అజ్ఞానంతో ఆడుకోవడం చేస్తున్నారు. వాడు మైనారిటీల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తాడు, మెజారిటీ దగ్గర వసూలు చేస్తాడు. ఎవరికి చేసేది ఏముంటది, వాడు దోసుకోవడం తప్ప. వాడి దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతాడు. అర్థమైందా? సో ఈ క్రమంలో ఏది బంగ్లాదేశ్ లో కూడా ఈ తాలిబాన్ మెంటాలిటీ ఉన్నటువంటి కొన్ని యొక్క జమాతే ఇస్లాం గాని, ఆ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ అంటే ముస్లింస్ మాత్రమే ఏది అది ముస్లిం దేశంగా ఉండాలి, ముస్లింలు మాత్రమే బంగ్లాదేశ్ లో ఉండాలి, అన్య మతస్థులు ఉండకూడదు. ఏం బాగున్నాయిరా? అట్లా మతరాజ్యంగా ఉన్న ఏ దేశం బాగలేదు. ఇవాళ 100% హిందువులు ఉన్న నేపాల్ బాగలేదు. 100% యొక్క ఇది మొత్తం ముస్లింస్ ఉన్నటువంటి అనేక దేశాలు బాగలేవు. ఇప్పుడు దుబాయ్ ఉన్నది, అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు 3%. అన్ని మతాల వారు ఉన్నారు. ఇప్పుడు అమెరికా ఉంది, అన్ని మతాల వారు ఉన్నారు. జర్మనీ ఉంది, అన్ని మతాల వారు ఉన్నారు. యూకే ఉంది, అన్ని మతాల వారు ఉన్నారు. కేవలం ఒకటే మతం వారు ఉన్న ఏ దేశం బాగలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. సిరియా అక్కడ మరి ఆడ గొడవలు ఉండదు కదా. ఇప్పుడు సిరియాలో గొడవలు ఉండకూడదు, ఇజ్రాయెల్ ఉండకూడదు, ఇప్పుడు పాలస్తీన్ ఉండకూడదు, పాకిస్తాన్ ఉండకూడదు, బంగ్లాదేశ్ ఉండకూడదు. అరే తోటలో అన్ని పువ్వులు ఉన్నప్పుడే దాని అందం రా అయ్యా. అర్థమైందా? దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు అమెరికా వాడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను పిలిచి ఎందుకు వాడు ఎర్రతివా చేసి వీసాలు ఇచ్చి, గ్రీన్ కార్డులు ఇచ్చి, లేకపోతే సిటిజన్షిప్లు ఇచ్చి, పౌరసత్వాలు ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నాడు? ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ ఆడారు. ఎంతమంది తెల్లోళ్ళు ఉన్నారు? ఎవడో ప్రపంచంలో ఎక్కడో బాక్సింగ్ మంచోడు ఉంటే వాడిని తీసుకొచ్చి వానికి వీసా ఇచ్చి అమెరికా లేబుల్ పెట్టి వాడిని సునీతా విలియమ్స్, లేకపోతే ఇప్పుడు కమలా హ్యారిస్. అంటే టాలెంట్ అనేది అందరికీ ఉంటుంది, ఒకటే జాతిలో ఉండదు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మనకి మిజైల్ కనిపెట్టిండు. ఆయన ముస్లిం అయితేంది, ఇంకో ఆయన అయితేంది, ఏఆర్ రెహమాన్ గారు ముస్లిం అయితేంది. అంటే దేని అందం దాందే. అన్ని మతాలు ఉండాల్సిందే. అన్ని డిఫరెంట్ ఆలోచన ఉన్న వ్యక్తులు మనం వెల్కమ్ చేయాలి. వాట్ యు నో ఆల్రెడీ యు నో. సో టు నో డిఫరెంట్ థింగ్ యూ హ్యావ్ టు వెల్కమ్ ద డిఫరెంట్ ఐడియాలజీ. అర్థమైందా? రెండోది, మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం. నేను ఏ మతాన్ని మొక్కకపోయినా, ఏ దేవుని మొక్కకపోయినా, నేను ఫలానా విష్ణుమూర్తిని మొక్కినా, ఫలానా వినాయకుని మొక్కినా, లేకపోతే శివుని మొక్కినా, అమ్మవారిని శక్తి స్వరూపిని మొక్కినా, దుర్గాదేవిని మొక్కినా, లేకపోతే అల్లాను మొక్కినా, లేకపోతే జీసస్ని మొక్కినా, గురునానక్ని మొక్కినా, బుద్ధ భగవాన్ని మొక్కినా, ఎవరికి నష్టం జరుగుతలేదు. దట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ చాయిస్. మరి అంటే నేను ఏ బువ్వ తినాలనో, బిర్యానీ తినాలనా, ఇంకోటి తినాలనా, లేకపోతే ఏ షర్ట్ వేసుకోవాలనో, దానివల్ల ఎవరికి నష్టం అయితే లేదు. నేను ఏ దేవుని మొక్కున్నా ఎవరికి నష్టం కానప్పుడు ఆ పర్సనల్ విషయాలకి, నా బెడ్రూమ్ లోకి, నా పర్సనల్ విషయాలకి వేరే వాడు వానికి నష్టం కానప్పుడు వాడు తొంగి చూడాల్సిన అవసరం లేదు. దాన్ని సంస్కారం అంటారు. అర్థమైందా? ఇప్పుడు నేను బాత్రూంలో పోయినప్పుడు అందరు వచ్చి, అది పబ్లిక్ అందరు చూడడానికి కాదు. దట్స్ మై పర్సనల్ థింగ్. సో సేమ్ థింగ్, రిలీజియన్ ఆల్సో పర్సనల్ థింగ్.
నో వన్ నీడ్స్ టు ఇంటర్ఫియర్, అంటే వేరే వాళ్ళు మధ్యలోకి దూరాల్సిన అవసరము ఆగత్యము లేదు. ఎవడు ఏ మతాన్ని మొక్కుకున్నా అందరూ పాటించాల్సింది ఆయా దేశాల్లో ఉన్న రాజ్యాంగాలని. సింపుల్. సో ఆ క్రమంలో ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి పోదాం. బంగ్లాదేశ్ లో ఏది ఆ యొక్క భారతదేశంలో ఎట్లయితే తాలిబాన్ తీవ్రవాద బ్రాహ్మణ తీవ్రవాదులు ఎట్లయితే ఉన్నారో, బ్రాహ్మణ ఫేక్ పార్టీ, బ్రాహ్మణ తీవ్రవాద పార్టీ అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎట్లయితే ఉందో మన మెదళ్లలో పొద్దుగాలు వేస్తే 24 గంటల విషయం నింపుతున్నారో, అట్లనే అక్కడ కూడా కొంతమంది ఇట్లాంటి తీవ్రవాద మెంటాలిటీ ఉన్న పిచ్చి ముండా కొడుకులు ఇప్పుడు అక్కడ రాజ్యం వేలాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పుడు షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ చాలా పురోగతి చేశారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క తీవ్రవాద మెంటాలిటీ ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక తీసుకుపోతారు. సేమ్ థింగ్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుకు తీసుకుపోయింది. ఇప్పుడు వీడు వచ్చి మళ్ళీ అన్ని వెనక తీసుకుపోతున్నాడు ఈ యొక్క తీవ్రవాదులు. సో వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఎంతసేపు మనము 5 కిలోల బియ్యం తీసుకునే స్థాయిలోనే ఉంచుతాడు వాడు. మనకి పొద్దుగాలు వేస్తే మనకి దృష్టి ఈ మతం చుట్టే తిప్పుతాడు వాడు. ఎప్పుడైనా ఈ తీవ్రవాద మెంటాలిటీ ఉన్నాడు మతం తప్ప ఏదైనా పనికి వచ్చేది సైన్స్ కాంగ్రెస్లు ఏమైనా మనకి తిండి పెట్టేటి ఇంకేమైనా మాట్లాడతారా ఈ దరిద్రులు? డే టు డే ప్రజా సమస్యలు, ధరల నియంత్రణ, 84 రూపాయలు అయింది డాలర్కి, ఇట్లాంటి మాట్లాడతారా? నో. వాళ్ళ ఫోకస్ అంతా మనం ఎడ్డినా కొడుకులను చేసి మన భావోద్వేగాలతో ఆడుకొని వాడు దోసుకోవాలి. ఇదే వాని కుట్ర. సో అట్లాంటి ముండ కొడుకులు ఆడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏది యొక్క ఏమంటారు షేక్ హసీనా గారికి మద్దతు ఇచ్చిన వాళ్ళందరినీ, అది అహ్మదీలా, లేకపోతే అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన నాయకుల, అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలుగా ఉన్న హిందువుల, లేకపోతే భారతదేశం ఆమెకు యొక్క ఏమంటారు షెల్టర్ ఇచ్చింది కాబట్టి అందుకనా, ఏది ఏమైనా మనం ఇప్పుడు వాళ్ళు ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఏది షేక్ హసీనా గారి యొక్క ప్రధానమంత్రి యొక్క ఇంటిని ముట్టడించినప్పుడు ఆర్మీ కాపాడలేదా? ఆర్మీ వాళ్ళని రాకుండా ఆపలేదా? అంటే ఆర్మీ వెళ్ళిపోమన్నది ఈమెను, అంటే షేక్ హసీనా గారిని. అంటే అర్థమైంది, ఆర్మీలకు సంబంధించిన వాళ్ళు కూడా కుమ్మక్కయ్యారు ఆ ప్రతిపక్షాలతోటి. ప్లస్ అది స్టూడెంట్స్ ఉద్యమం అని బయటకు చూపెట్టారు కానీ స్టూడెంట్స్ కాదు. ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ అనేది 5% వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డిమాండ్ ఒప్పుకున్నప్పుడు వాళ్ళు నిజమైన స్టూడెంట్స్ అయితే వెనక పోయేటోళ్ళు. అంటే ఈ ప్రతిపక్షాలే ఎవరైతే ఎన్నికలను బహిష్కరించారో ఈ ప్రతిపక్షాలు జమాతే ఇస్లామీ, ఇంకో ఒక ఆర్గనైజేషన్, అట్లనే ఆ యొక్క బేగం ఖలీదా పార్టీ, ఆమె పార్టీ ఉంది కదా. సో నేషనలిస్ట్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో వీళ్ళే కుట్ర ప్రకారం ఆమెను కావాలని బలవంతంగా తీసేయడం జరిగింది. ఓకే, ఏమన్నా చేసుకొని, కానీ ఏది చేసుకున్నా సరే కానీ శాంతియుతంగా చేసుకోవాలి. కానీ అక్కడ ఈ యొక్క సరిగా ఈ యూనిస్ అనేట ఆయన టెంపరీ ఉన్నాడు, ఆయనకి ఎలాంటి కంట్రోల్ లేదు. మిలిటరీ వాళ్ళు కూడా కావాలని వదిలేస్తున్నారు, అంటే ప్రతిపక్షాలను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్. మళ్ళా బంగ్లాదేశ్ కి షేక్ హసీనా గారు వచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క ఏమైనా సింహాసనానికి థ్రెట్ అవుతుంది అనిపించిన వాళ్ళందరినీ తీసేస్తున్నారు, లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు. దాంతో పాటు ఏమవుతుందంటే గ్రౌండ్ లో సరిగ్గా పోలీసు వాళ్ళు లేనప్పుడు, సరిగ్గా శాంతి భద్రత కంట్రోల్ చేసే వ్యవస్థ ఇంకా, ఎందుకంటే సరిగ్గా పరిపాలన ఇంకా లేదు కాబట్టి, లేనప్పుడు ఏమవుతుందంటే అల్లరి మూకలు వాడి లోపల ఉన్న రాక్షసత్వం బయటకు వస్తుంది. వచ్చినప్పుడు వాడు హిందువు ముస్లిం అని చూడడు, ఎవరిది పడితే వాళ్ళది దోసుకొని పోతారు. సో అది జరుగుతుంది, వెరీ అన్ఫార్చునేట్. సో అట్లాంటి జరగకుండా ఏ దేశమైనా, అది మణిపూర్ అయినా, అది ఇజ్రాయెల్ అయినా, ఇంకో దేశమైనా, లేకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ అయినా, ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. కానీ ఇట్లా ఏది తోటి మానవులను చంపుతా, ఇది చేస్తా, భయోత్పాదానికి గురి చేస్తా, వాడిని ఎత్తుకుపోతా, ఇక అంతే. ఇప్పుడు మనం కరెక్టే, మనం 100 చెప్తాం, కానీ ఇప్పుడు అక్కడ పరిపాలన లేదు, పోలీసు వాడు లేడు. ప్రధానమంత్రి యొక్క ఇన్నర్ వేర్లు కూడా వచ్చి తీసుకుపోతున్నారు. ఆమెకు ఇంట్లో ఉన్నాయి అన్ని ఎత్తుకుపోయినారు, చీరలు బట్టలతో సహా. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఏమంటారు దిగజారి ఉన్నది వాళ్ళది. అట్లాంటి వాళ్ళ నుంచి ఇంకా అంతకంటే బెటర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? కానీ మన కన్సర్న్ ఏంటంటే, ఓకే అక్కడ ప్రపంచ దేశాలు, అమెరికా, లేకపోతే ఇండియా, లేకపోతే ఐక్యరాజ్య సమితి వాళ్ళు చేయాల్సిన చర్యలు చేసి అక్కడ శాంతి భద్రతలు ఉండేటట్టు చేయాలి. ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా, ముస్లిం దేశంలో జరిగినా, ఇంకో దగ్గర జరిగినా ఇవి చేయాలి. ఓకే,
వాటిని పెట్టిన ఉద్దేశమే అది. ప్రపంచంలో ఎక్కడైనా హింస జరిగినప్పుడు, మానవ హననాలు జరిగినప్పుడు వాటిని ఆపాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఉంది. అది పాలస్తీనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు. ఓకే, సో వాళ్ళ పని అది చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. దాంతో కానీ నేను ఇప్పుడు ఏమంటున్నా, బంగ్లాదేశ్ లో జరిగితే భారతదేశంలో వాట్సాప్లలో చెత్త ఎందుకు వస్తుంది? అప్పుడు కరోనా రాగానే ఎవడో ఏదో ఊదిండు, వాడేదో పీస్ మిఠాయి పెట్టిండు, ఒకటే ప్లేట్లు అందరు తిన్నారు, ఇవన్నీ ఫేక్ వచ్చినాయి. ఏది అంటే పొద్దుగా లేస్తే ఒక్క ముస్లిమ్స్ ఒక్కరే చెడు చేయడానికి కుడతారు ఆ భూమి మీద? కాదు కదా. సో ఏది కరోనా అప్పుడు అవి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అవి ఎప్పటివో పాతాయిరా, అవి 3 ఏళ్ల కిందటి 5 ఏళ్ల కిందటి ఎప్పటివో పాతాయి. ఈ బీజేపీ ఐటీ సెల్, బ్రాహ్మణ ఫేకు పార్టీ యొక్క ఐటీ సెల్ ఇదే పని చేస్తుంది. ఏ ఇన్సిడెంట్ జరిగితే దాని రంగును రూపానే మార్చేస్తుంది. అక్కడ షేక్ హసీనా గారి మద్దతుదారుల మీద దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి. ఆ యొక్క మళ్ళా అవామీ లీగ్ పార్టీ మళ్ళా అధికారం రాకుండా ఉండడానికి ఆమె మద్దతుదారుల మీద వాళ్ళు ఆ యొక్క ఇప్పుడు అధికారం రావాలనుకుంటున్న పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తీవ్రవాద భావజాలం ఉన్నవారు చేస్తున్నారు. అట్లనే అల్లరి మూకలు శాంతి పద్ధతులు లేవు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అది చేస్తున్నారు. అది అంతే కరెక్ట్. అహ్మదీల మీద, బుద్ధిస్టుల మీద, క్రిస్టియన్స్ మీద, ఆ యొక్క ముస్లింల మీద, తోటి ముస్లింల మీద, అట్లనే హిందువుల మీద కూడా చేస్తున్నారు. ఓకే, ఒక్క హిందువులు ఒక్కరి మీద చేస్తలేరు. అంటే అది ఇట్స్ ఏమంటారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. అంటే శాంతి భద్రతల సమస్య అది. అంటే శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి. పోలీసు, ఆర్మీ వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అట్లనే స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఐక్యరాజ్య సమితి లాంటి ఇంటర్నేషనల్ సంస్థలు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఇది శాంతి భద్రతల సమస్య. కానీ దీన్ని హిందూ ముస్లిం అని తీసుకురావడం ఏంది? అది కూడా మన దేశం కాని దానిలో ఎవడన్నా ఎంకరేజ్, ఎవడన్నా అట్లా చెయ్యి అది కరెక్ట్ అని చెప్తుంటా? ఎవడు కాంగ్రెస్ వాడో, కమ్యూనిస్ట్ వాడో, ఇంకో పార్టీ వాడో కాదు కదా. నువ్వు ఎక్కడ పోయినా కొట్లాడ పెట్టియాలి. బీజేపీ ముండా కొడుకులు ఒక్కటి పనికి వచ్చేది మాట్లాడరు మన డే టు డే సమస్యలు. ఎంతసేపు మతం మతం మతం. అరే నేనేమొక్కటి నీకేదిరా? నీకు వచ్చిన సమస్య ఏందిరా? నాకేమైనా తిండి తెచ్చి పెడుతున్నావా బాపనోడి? నాకు అర్థం కాదు. నీకే మేము గుళ్ళ ఈ చందాలు ఇస్తే కదరా నువ్వు బతికేది. నువ్వు మా మీద బతుకుంటే మమ్మల్ని ఏందిరా పొద్దుగాలు లేస్తే? మరి తీసుకోకరా, హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకోకు. జిఎస్టీ తగ్గి హిందువులకి చేయరా? చేయడు వాడు, ఒక్కటి చేయడు దరిద్రముడు. కాంగ్రెస్ వాడు పెట్టిన సైన్స్ కాంగ్రెస్లు ఇంకోటి వాడు కట్టింది హిందువులకు కాదా? చెత్తముండా కొడుకులు, నువ్వు హిందువులకు చేసింది ఏందిరా? హిందువులని పేదోళ్ళని చేస్తున్నావు. హిందువుల దగ్గర ఇవాళ హిందువులు వాడే చెప్తున్నాడు, మనం కాదు చెప్తున్నాడు. 80 కోట్ల మంది యొక్క ఓట్లు వేసేటువంటి హక్కున్న వాళ్ళకు ఇవాళ 5 కిలోల రేషన్ బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చినారని వాడే చెప్తుండు యొక్క మోడీ. అంటే అర్థమైంది, ఎవరికి ఇస్తాం రేషన్ బియ్యం? దొడ్డు రేషన్ బియ్యం పేదవానికి ఇస్తాం. అంటే 80 కోట్ల మందిని, అంటే ఇప్పుడు 140 కోట్లలో 130 కోట్ల మందిలో అడల్ట్, అది ఒక 18 ఏళ్ళు దాటిన వాళ్ళ వీడు 80 కోట్ల మందిని పేదోళ్ళని చేసినారని వాడే ఒప్పుకుంటున్నాడు కదా. చిరు వ్యాపారస్తుని చంపేస్తేవి, అన్ని చేస్తేవి. మళ్ళీ హిందువులకు వీడేం మంచి చేసిండు? ఏం చేయడు. ముస్లింలను చెడ్డోడని చూపెడితే హిందువులకు మంచి జరుగుతుందా? ముస్లింలను కొడితే, ముస్లింలు ఇళ్ళ కూల కొడితే హిందువులకు మంచి జరుగుతుందా? అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు అక్కడ జరిగినాయి కొన్ని దాడులు జరిగినాయి వాస్తవం. కానీ అది అన్ని మతాల మీద జరిగినాయి. ఒక 10% జరిగితే అక్కడ ఉన్నటువంటి అక్కడి ప్రధాని యూనిస్ గారు, టెంపరీ తాత్కాలిక ప్రధాని, ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, మీరు ఇట్లా చేస్తే ఎవరిని శాంతి భద్రత లేకుండా ఇట్లా చేస్తే నేను రాజీనామా చేస్తా, ఇట్లాంటివి చేయొద్దు, అందరూ మనం అన్నదమ్ములకు కలిసి ఉందాము ఆయన చెప్తున్నా, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సో ఆర్మీ వాళ్ళు గట్టిగా నిరోధించాలి, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా చేస్తారు. కానీ కొన్ని రిమోట్ ఏరియాలలో ఇంకా కొన్ని జరుగుతున్నట్టున్నాయి. కానీ నేనేమంటున్నా, మన భారతదేశంలో ఉన్న వాట్సాప్ గ్రూపులలో ఏది అన్ని ఎప్పటియో పాతయి, ఈ బంగ్లాదేశ్ సంబంధం లేని ఎవరో ఒక అమ్మాయిని ఆమె ఇది బాగా వైరల్ చేస్తున్నారు ఇది వాట్సాప్లలో. ఆమె యోనిలోకి వాడు కాళ్ళు పెట్టి ఏదో మందు లిక్కర్ సీసా పెట్టి, ఎంటీది కాళ్ళది సీసా పెట్టి ఆమె బట్టలను నిప్పేసి అది చేస్తున్నారు. ఆమె హిందువా ముస్లిమా ఎవరిని తెలియదు. నాకున్న సమాచారం మేరకి అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ముస్లింసే ఉన్నారు. అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి షేక్ హసీనా గారి పార్టీకి సంబంధించిన 28 మందో 30 మందో నాయకులని చంపేసారు, వాళ్ళు ఇల్లు కాలబెట్టారు. సో ఆ క్రమంలో ఎస్ అంటే ఏమో చెప్తున్నా, కొన్ని ఏమో ఎప్పటియో అది పాతాయి. సో అవన్నీ తీసుకొని వచ్చి వాట్సాప్లలో మన హిందువుల మీద దాడులు చేస్తారు. అక్కడ ఎక్కడైనా ఆధారం ఉందా హిందువులని? 10% జరిగితే
అలా 90% మాత్రం ఫేకే ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నా, వాట్సాప్ లో వచ్చే వాటిలలో 90%, 99 నుంచి ఎస్పెషల్లీ ఏదైనా హిందూ ముస్లిం రిలేటెడ్ వచ్చినా, కాంగ్రెస్ మీద ఏదైనా నెగిటివ్ వచ్చినా, గాంధీ కుటుంబం మీద నెగిటివ్ వచ్చినా సచ్చినా నమ్మకండి. ప్లస్ జనరల్ కూడా వాట్సాప్ లో వచ్చే వాటిలలో ఒక 90% ఫేక్ ఉండే అవకాశం ఉంది. మీరు దానికి మనము దాని కరెక్టా లేదా చెక్ చేయాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఏదైనా లింక్ ఉండాలి దానికి. యూట్యూబ్ లో ఫేక్ పెడితే వాడు డిలీట్ చేస్తాడు, ఫేస్బుక్ లో ఫేక్ పెడితే డిలీట్ చేస్తాడు. అంటే ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ దానికి ఏదైనా ఆధారం కావాలి. వాడు ఏదైనా షేర్ చేసిండు వాట్సాప్ లో అంటే నాకు ఇది ఎక్కడ వచ్చింది, ఏ న్యూస్ పేపర్ లో వచ్చింది, నాకు లింక్ పంపి, లేదు ఏ యూట్యూబ్ లో వచ్చింది, నాకు లింక్ పంపి. ఎందుకంటే మనం కంప్లైంట్ చేస్తే వాడు చేస్తాడు. వాట్సాప్ లో అది ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడుకోవడానికి, అదొక సమాచారం చేసుకోవడానికి అదొక టూల్. ఓకే, వాట్సాప్ అనేది ఒక తల్లిదండ్రులు పిల్లలు అట్లా. కాబట్టి అది పర్సనల్ మెసేజింగ్ సిస్టమ్ కాబట్టి అది గవర్నమెంట్, అది ఎన్క్రిప్టెడ్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కి అది రెగ్యులేషన్ లేదు. అంటే దానిలో తప్పు రైట్ అనేది ఆ వాట్సాప్ వాడు కూడా డిలీట్ ఏం చేయడు, అది రెగ్యులేటెడ్ కాదు. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి క్రియేట్ చేయబడ్డది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే అది రెగ్యులేషన్ లేదు కాబట్టి అందులో ఎలాంటి ఫేస్బుక్లను యూట్యూబ్లను అది ఏదైనా లింక్ ఆధారంతో న్యూస్ పేపర్ ఏదో లింక్ వస్తేనే, న్యూస్ పేపర్ కూడా మళ్ళీ అది కూడా ఫేకే, ఓన్లీ వాట్సాప్లో వస్తే చెల్లదు. దానికి ఏదైనా లింకులు షేర్ చేయాలి, వాడు ఏదైనా ఆధారం షేర్ చేయాలి. నిజంగా అది కరెక్ట్ అయితే ఓకే, లేకపోతే మనం దాన్ని రిమూవ్ చేపిస్తాం, కంప్లైంట్ చేస్తాం. కాబట్టి నేను ఏమంటున్నా, వాట్సాప్లో వచ్చే వాటికి ఏదైనా డైరెక్ట్ గుడ్డిగా నమ్మకండి. అలా 90% ఫేకే ఉంటాయి. ముఖ్యంగా ఈ బీజేపీ ఐటీ సెల్, బ్రాహ్మణ ఫేక్ ఐటీ సెల్, బీజేపీ పార్టీ యొక్క ఐటీ సెల్ చేసే పని ఇదే. రాహుల్ గాంధీ ఏడిస్తే ఆ ఫోటోషాప్ లో పోయి పన్ను తీసి నవ్వేది ఏడిచినట్టు పెడతాడు, ఏడిచేది నవ్వినట్టు పెడతాడు. అర్థమైందా మిత్రులారా? సో ఆలోచించండి. సో ఎక్కడున్నా అందరం సంతోషంగా బతకడానికే, నువ్వు ఎంత మంచిగా కాపాడుకున్నా ఏదో రోజు విక్తం కాబట్టి, సో ఉన్న రోజులు సంతోషంగా బతకడానికి ఏది అందరం ప్రయత్నం చేస్తున్నాం. మనం కొట్లాడేదైనా మాట్లాడేదైనా ఏది చేసినా. కాబట్టి ఎక్కడున్న ప్రపంచంలో అందరు మానవులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు సంతోషంగా బతకాలే. సో అర్థమైందా? ఏమంటుండు శ్రీనివాస్, చొరబాట్లు ఉండై యుఎస్ఏలో ఎందుకుండై రా చూపెడతా. ఆరిజోనా, మెక్సికో బార్డర్లో ఏది ట్రంప్ ఏమంటున్నాడు, ఏది ఆడ ఫెన్స్ వేస్తా, ఆడ ఇది చేస్తా అంటున్నాడు. రా అమెరికాకి వచ్చి నువ్వు చూడు, మెక్సికో బార్డర్ కానీ లేకపోతే ఈ యొక్క ఆరిజోనా బార్డర్ కానీ, ఫీనిక్స్, ఆరిజోనా ఆ ప్రాంతాలకి ఎంతమంది చొరబాట్లు వస్తారో చూడు. అది కాకుండా ఈ యొక్క లీగల్ ఇమిగ్రేషన్ లో వచ్చి ఇక్కడే ఉండిపోయి ఇల్లీగల్ గా ఉండేటోళ్ళు ఎంతమందో, ఏదో కారణం మీద వచ్చి వెళ్ళిపోకుండా ఉండేటోళ్ళు. ఇలా ఏది ఇల్లీగల్ గా అది అన్డాక్యుమెంటెడ్ వాళ్ళకి పర్మనెంట్ గా సిటిజన్షిప్ ఇవ్వాలి, గ్రీన్ కార్డ్ ఇవ్వాలని ఎంత పెద్ద ధర్నాలు చేస్తున్నారు. అప్పుడు ఎంతమందికి పాత్ టు సిటిజన్షిప్ అని ఎంతమందికి ఇచ్చిండు ఒబామా గారు. ఏ దేశం గురించి ఏ చరిత్ర తెలియదు ఈ పెండ బ్యాచ్ కి. విసర్జక పదార్థాలైనా పెండ ఉచ్చ రాసుకో పూసుకో అని చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది? దేని గురించి మినిమం తెలియదు, రీసెర్చ్ చేయరు. వాళ్ళకి ఒక మైండ్ లా ఎవడో ఏదో చెప్తే అది గుడ్డి అని నమ్ముతారు. ఈ బ్రాహ్మణ జనతా పార్టీ బాపనోడి చెప్పింది గుడ్డి అని నమ్మద్దు అని చెప్తున్నా. ఆ మంత్రం ఏదైనా చదివితే ఆ మంత్రంలో వాడు విడదీసి ఏమర్థం ఉందిరా చెప్పురా అని అడగాలి. వాడు సుప్రభాతం చదివితే వీళ్ళు ఏమర్థం ఉందిరా అని అడగాలి. పెళ్లిల మంత్రం చదివితే వీళ్ళు ఏమర్థం ఉందిరా అని అడగాలి. అర్థమైందా? వాడికి ఎవరికి అర్థం కాని సంస్కృతం భాషను రాసుకుంటే ఎట్లా కలుస్తుంది? మాకు అర్థమయ్యే భాషలో చెప్పాలి నువ్వేమంటున్నావు. సిమిలర్లీ సో అప్పుడు తెలుస్తుంది వాడికి ఎంత జ్ఞానం ఉంది లేదు అనేది. కాబట్టి చొరబాట్లు అనేది ఎక్కడ ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి, ఇండియాలో కూడా బార్డర్ ఉన్న దగ్గర ఉండే అవకాశం ఉంది. ఓకే, సో వాటిని ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని అది పూర్తిగా ఏం చేస్తే బాగుంటుందో అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలను, అందరు మేధావుల యొక్క అభిప్రాయాలు తీసుకొని దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరు కాదంటలేరు. కానీ ప్రతిదాని హిందూ ముస్లిం ప్రపంచంలో ఎక్కడ జరిగినా కలవదు కదా. ఇప్పుడు గోధి మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పొద్దుగాలేస్తే ఆడ జరుగుతుంది శాంతి భద్రత సమస్య. ఒక అధికార మార్పిడి పోయింది, అక్కడ పోలీసులు ఆర్మీలు గ్రౌండ్ లో సరిగ్గా లేరు. ఈ యొక్క షేక్ హసీనా పార్టీకి మద్దతుదారులు అనిపించిన వాళ్ళందరినీ, లేకపోతే అల్లరి మూకలు అన్ని మతాల వారి మీద ఇంక్లూడింగ్ ముస్లింస్ మీద కూడా దాడులు చేస్తున్నారు, పిచ్చి చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లో పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి.
సో అది డిఫరెంట్ ఇష్యూ. కానీ అది హిందూ ముస్లిం ఎట్లయితుంది? అది ఓన్లీ హిందువులను చేస్తలేరు కదా. నో దే ప్లస్ అక్కడ ప్రధాని గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి జరగకుండా కాపాడడానికి. కాబట్టి దాని మతం రంగు పులవడము తప్పది. దాన్ని వాడుకొని హిందువుల యొక్క ఓట్లు నేను ఏం అభివృద్ధి చేయకున్నా, హిందువుల సొమ్ము దోసుకున్నా, హిందువుల దగ్గర ట్యాక్సులు వసూలు చేసినా, ధరలు పెంచినా, హిందువులను పేదోళ్ళని చేసినా, ఏం చేసినా, కాబట్టి ముస్లింలు షెడ్డోళ్ళని చూపెట్టి ముస్లింలను కొట్టి ముస్లింల యొక్క ఇల్లుని బుల్డోజర్ గుద్దేసి నాకు హిందువులు ఓటేయమంటే ఎయ్యరట్లా ముడ్డి మీద తంతనే ఉన్నారు కదా. 400 వస్తాయి అన్నవానికి కనీసం 272 కూడా రాలే కదా. గవర్నమెంట్ హామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ కూడా రాలే కదా. ఆ చంద్రబాబు నాయుడు, ఆ నితీష్ బాబు, చంద్రబాబు, పవన్ బాబు ఎవడన్నా మద్దతు తీసేస్తే పడిపోయే దానికి ఇంకా అవతలేవేందిరా అయ్యా. 400 వస్తాయి అన్నాడికి 300 రావాలి కదా. కనీసం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మద్దతు రాలేదంటే నీ పరిపాలన మీద ఎంత ప్రజలు బాధపడుతుర్రు. చెల్లదురా, నడవది. హిందూ ముస్లిము అది నడవదు అట్లా. అది మతం అనేది పర్సనల్. ప్రజలు ట్యాక్సులు కట్టేది వాళ్ళు యొక్క పెట్రోల్ మీద, డీజిల్ మీద, పాల మీద, పెరుగు మీద. ఇప్పుడైతే అరొక్క వస్తువు మీద ట్యాక్స్ వేస్తున్నావు కదా. మోడీ దేన్ని వదులుతలేవు కదా. వాడు కాంగ్రెస్ వాడు సబ్సిడీలు ఇచ్చిండు, వాడు 18% మ్యాక్సిమం తీసుకుంటా అన్నాడు. నువ్వు మరి ఇన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నావు, ఇన్ని అప్పులు చేస్తున్నావు, ఈ సంపదకు లెక్క చెప్పాలి కదా. అవి మా కోసం ఖర్చు చేయాలి కదా. ప్రపంచ దేశాలు తిరిగిన ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకురాలే. అన్ని దేశాల యొక్క కాంట్రాక్టులు అదానికి ఇప్పించడానికి తిరిగినావు. దేశ సంపద అంతా తీసుకుపోయి నువ్వు నీ అదాని పేరు మీద నువ్వు, మిగతా వాళ్ళు నీ గుజరాతీ దోస్తులు తప్ప మిగతా ప్రతిపక్షాల దగ్గర కానీ, సామాన్యుల దగ్గర కానీ, వ్యాపారస్తుల దగ్గర కానీ ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు. ఎట్లరా? ఎవరి దగ్గర పైసలు లేకపోతే ఎవడు ఖర్చు పెడతాడు, ఎవడు ట్యాక్స్ కడతాడు, ఎట్లా దేశం నడుస్తుంది? నడవదు కాబట్టి మళ్ళీ అప్పులు చేస్తావు. ఎట్లా ఈ సైకిల్? ఎట్లా సంపద అంతా తీసుకుని అదాని పొక్కలను, నీరవ్ మోడీ పొక్కలను ఇంకొక దగ్గరనే పెడితే ఎకానమీ ఎట్లా నడుస్తుంది? ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తే ఎట్లా? నువ్వు 5 కిలోల బియ్యం ఇస్తేనే బతికేటట్టు చేస్తే మరి నీకు ట్యాక్స్ రేట్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కాబట్టి అప్పులు చేస్తున్నావు. అంటే ఇన్ ద లాంగ్ రన్ ఈ మోడల్ పనికి రాదు. అప్పు కూడా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. అర్థమైందా? కాబట్టి నీ ధనవంతుల దగ్గర, అదాని అంబానీల దగ్గర ఉన్న సొమ్మంతా బయటకు తీయాలంతే. అర్థమైందా? వాటితో ట్యాక్సులు కట్టియాల్సిందే, వాడి సంపదని అందరికి వంచాల్సిందే. అప్పుడే అందరి దగ్గర పైసలు ఆడితేనే అది ఎకానమీకి లాభం అవుతుంది. గవర్నమెంట్కి ట్యాక్సులు వస్తాయి. గవర్నమెంట్ ట్యాక్సులు వస్తేనే వాడు ఏమైనా అభివృద్ధి చేయగలుగుతాడు. ప్లస్ ఆ ఉన్నాయి కూడా మొత్తం దోసుకొని తిన్నారు కదా. అలా కూడా సరిగ్గా చేసిన లేదు, అన్ని కరప్షనే కదా. 700 కోట్లు పెట్టి ఆడ ఢిల్లీలో టన్నెల్ కట్టిండు, ఆయనతో వీకింది. అది చిన్న వర్షానికి అన్ని వీక్తున్నాయి. అంటే ఎంత క్వాలిటీ కట్టినావు, అంటే ఎంత దోసుకున్నావు. మళ్ళీ దాని కిలోమీటర్కి 200 కోట్లు అంట. ఏందది? కిలోమీటర్ మొత్తం ప్రాజెక్టు 200 కోట్లు కావాల్సింది, కిలోమీటర్ 200 కోట్లు, 80 కోట్లు. ఏందది? అది పైసలా? అంటే నీ కాకపోతే ఇక ఏమన్నా చేస్తావా? అది ప్రజలే రా నాయన. సో ఆలోచించండి మిత్రులారా. మెజారిటీ హిందువులకి ఈ యొక్క బ్రాహ్మణ తీవ్రవాద పార్టీ ఏం చేసింది అనేది ఒకటి. మతం అనేది మన ఇంటికాడ ఉండాలి, గుళ్ళో ఉండాలి, చర్చిలో ఉండాలి, మసీదులో ఉండాలి. ఇక మిగతా అన్ని చోట్ల సమాజంకి వస్తే భారత రాజ్యాంగమే ఉంటది. భారత పోలీసులే కంట్రోల్ చేస్తారు. ఇక భారత పోలీసులు కాకుండా ఇక ఈ ప్రైవేట్ గా బజరంగ్ దళోడు, ఆర్ఎస్ఎస్ ఓడు, ఇంకోడు బ్రాహ్మణ తీవ్రవాద పార్టీ ఓడు, ఇంకో పోలీసు అవసరం లేదు. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా జీతాలు తీసుకుంటున్న ఆ పోలీసులు చాలు మాకు. ఇంకో పోలీసులు వద్దిగా. అర్థమైందా? సో కాబట్టి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మేము మోరల్ పోలీసింగ్ చేస్తాం తాలిబాన్ వాళ్ళు లెక్క అంటే అసలు పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకొని లోపల వారేస్తారు. అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి నేను ఇక్కడ ఓవరాల్ ఈ చర్చలో మెయిన్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, వాట్సాప్ లో వచ్చే 90% నమ్మకండి. ప్లస్ బంగ్లాదేశ్ లో జరుగుతుంది. అది శాంతి భద్రతల సమస్య. అధికార మార్పిడి క్రమంలో శాంతి భద్రతల సమస్యగా మనం చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అదే శాంతి భద్రతలే మెయిన్ సామాన్యుల మీద జరిగేటి. అది కాకుండా అవామీ లీగ్ పార్టీ మీద కూడా అది కూడా శాంతి భద్రతనే. ఓకే, అది కేవలం హిందూ ముస్లిం సమస్య కాదు. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.